హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. మీ కామేశ్వర్ ది ఆర్గానిక్ ఫార్మర్. మనం అనుకుంటున్న డేటు వచ్చింది. ఈవేళ 20వ తారీఖు జనవరి. ఈరోజు మనం బయలుదేరి కుంభమేళకి వెళ్తున్నాము. మీ అందరికీ మిగిలిన ట్రైన్ జర్నీ అంతా కూడా చూపిస్తాను. అక్కడ దిగిన తర్వాత మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంతా 22వ తారీఖు నుంచి వస్తాయి. 21వ తారీఖు పూర్తిగా మన తాలూకు ఏదైతే ఉందో అంతా కూడా ఓన్లీ మన ట్రైన్ ఇన్ఫర్మేషన్స్. మీ దారిలో ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, కుంభమేళ అంటే ట్రాఫిక్ ఎలా ఉంది, ఇలాంటి విషయాల వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉండేలా చిన్న చిన్న షార్ట్స్ చేసి పెడతాను నేను. ఇలాగా నెక్స్ట్ మీరు ఇది చూద్దరు కానీ. ఓకే, సో అంటిల్ దెన్ మళ్ళీ ట్రైన్ ఎక్కేదాకా వెయిట్ చేయండి. విశాఖపట్నం స్టేషన్కి వచ్చాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2287 ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వస్తుంది. అనౌన్స్మెంట్ ఇచ్చాడు తిరుపతి భువనేశ్వర్. నేను భువనేశ్వర్లో ఈ ట్రైన్ పొద్దుట 6 గంటలకు దిగి 9:30కి అక్కడి నుంచి రాజధాని. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాం. ఇక మన ట్రైన్ వస్తుంది. వెళ్ళిగాను చూడొచ్చు. తిరుపతి భువనేశ్వర్ ట్రైన్ ఎక్కి అనుకున్నట్టుగా టైంకి వచ్చింది. ఇది భువనేశ్వర్ తిరుపతి. మనది B4. జనాలందరూ దగ్గర ఎక్కడం మెల్లిగా ట్రైన్ ఎక్కేసాం. 3rd AC. భువనేశ్వర్ నుంచి శుభోదయం 6:15 అయింది. మెల్లిగా ఇక్కడికి భువనేశ్వర్ ట్రైన్ చేరాము. 9:30 దాకా ఇక్కడ వెయిట్ చేసి ఇప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కాలి. మన ట్రైన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి భువనేశ్వర్ నుంచి దీంట్లోకి వచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది B3. లోపలికి ఎక్కుతాము. లోపలంతా ఇలా 3rd AC. మధ్యలో ఒకటి, కిందన ఒకటి, పైన ఒకటి, సైడ్ 2 ఇలా మనకి పెట్టుకోవడానికి వీలుగా ఒకటి ఇచ్చారన్నమాట. ఇలా వేసుకొని పడుకోవచ్చు మనం హ్యాపీగా. ఇది పైకి లేపండి. మన రాజధాని ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా మనం ఇలా బయలుదేరాలి. చెప్పాను కదా, ఇదంతా కూడా బాగా రిపేర్లు అవి చేస్తున్నారు. అంటే రిపేర్లు కాదు, కొత్తగా ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే. ఇది వాణి విహార్ స్టేషన్ భువనేశ్వర్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇంకా ఇది దాటిన తర్వాత లింగరాజ్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఒక ఇది వస్తుందన్నమాట. ఇది కూడా చూసుకుని, అంటే లింగరాజ్ టెంపుల్కి వెళ్ళాలంటే కనుక హ్యాపీగా. ఇది కూడా చాలా పాత టెంపుల్, చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్. భువనేశ్వర్కి చేసుకొచ్చేది ఇదే టెంపుల్. అంతా ఇంకా అవుట్స్కట్స్కి వచ్చాం. భువనేశ్వర్లో మనకి కనిపించట్లేదు కానీ ముందు ఒక చిన్న క్లాక్ టవర్ ఒకటి ఉంది అక్కడ. ఇది మంచేశ్వర్ స్టేషన్. ఇక్కడ కొంచెం భువనేశ్వర్ దగ్గర నుంచి కటక్ వెళ్ళే మధ్యలో ఇలా ఒక 2 నదులు వస్తాయి. ఇది ఒకటి కాటాజోడిని, ఇంకొకటి మహానది అన్నమాట. ఇది కనిపించేదన్నమాట భువనేశ్వర్ దగ్గర. ఇందాక చూసింది మహానది అయితే ఇది కాటాజోడి. ఇది దాటిన తర్వాత ఏంటంటే కటక్ వస్తుంది. కనిపించేది కటక్. ఇక్కడ 2 నదులు వస్తాయి, చాలా పెద్ద నదులు. బాగుంటుంది.
చూడడానికి కూడా. కటక్ వచ్చాము, ఇంకా దగ్గరలో నెక్స్ట్ స్టేషన్ రావడం అంటే ఇది కటక్ స్టేషన్. స్టేజ్లో కటక్ జంక్షన్. ఇక్కడ నుంచి అంటే భువనేశ్వర్ టచ్ కాకుండా కూడా మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోవడానికి వెళ్ళి ఇంకో రోడ్డు ఉంది. ఇక్కడ కూడా డెవలప్ చేస్తున్నట్టు నాకు అంతా రిపేర్లు అన్నీ చూసిన అదే కనిపిస్తుంది. కటక్ స్టేషన్ లాగా చూసారా, ఇదంతా కూడా మంచిఫుల్గా ఉంది కాదు, వాటర్ లేదు. ఈ నదిలో ఇదంతా ఏంటంటే కింద రిజర్వాయర్ ఉందన్నమాట. ఇప్పుడు ఎదురుకుండా చూడండి వెళ్తున్నాయి కదా బ్రిడ్జి, అక్కడ అదంతా రిజర్వాయర్. అంతే అటుకట్ట వేసేయడంతో ఇబ్బంది లేదంటే వాటర్ ఫుల్గా అక్కడక్కడ గడితాలోకి. ఇది ఈ భువనేశ్వర్ నుంచి కలకత్తా వెళ్ళి దారి అంతనే మనకి తూర్పు ఒరిస్సా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎక్కువగా వరి అయిపోయిన తర్వాత ఇంక రెండో పంట ఎవరు నదులు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. మరి ఇది తెలియక లేదంటే ఏంటి విషయం అన్నది తెలియదు, లేదు భూమిలో పండదా అనే విషయం తెలియదు. కానీ భూములు మాత్రం మళ్ళీ రెండో పంట దాకా ఖాళీగా వదిలేస్తారు. ఇట్లా అమ్మయ్య ఇక్కడ ఏదో కొంచెం చిన్న వ్యవసాయం చేస్తున్నారు, మనసు ఇంటిగా అనిపించింది. ఇవన్నీ అలా ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కూడా దీంట్లో వ్యవసాయం అనేది ఎక్కడ చేయలేదు. ఇక్కడి నుంచి మనకి కుంభమేళాకి సంబంధించినటువంటి మెసేజ్ అంతా కూడా ఒక దీని కింద పెట్టాను, పాస్ చేసి ఒక 4 ఫోటోలు వస్తాయి. ఈ మొత్తం అంతా కూడా ఒకసారి చదువుకోండి, మీకు అవగాహనకు వస్తుంది, చాలా బాగుంటుంది. కాసేపు విశ్రమిస్తాను, ఇంకా మళ్ళీ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. అయిన తర్వాత అంటే జార్జ్ కూడా వెళ్తున్నాము అనుకున్నాను, కానీ ఈ దారిలో జార్జ్ కూడా లేదు. అలా వెళ్తే కానీ ఇక్కడ అష్టాదశ పీఠాలు ఉంటే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. పార్ట్ 2 కోసం మళ్ళీ వెయిట్ చేయండి, ఎంతవరకు వేసి పంపిస్తాను నేను. థ్యాంక్ యూ.